నవంబర్ 10 టైం వచ్చేసి సాయంత్రం 6:52. ఒక హ్యుండాయ్ i20 కార్ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఏరియా దగ్గర రోడ్డు మీద స్లోగా మూవ్ అవుతూ ఉంది. ఆ కార్ లో ఒక అతను మాత్రమే ఉన్నాడు. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. సిగ్నల్ పట్టడంతో i20 కార్ తో పాటు మిగతా కార్స్ కూడా ఆగాయి. ఇంతలో ఒక పెద్ద శబ్దం. సడన్ గా i20 కార్ లో ఉన్న బాంబు వల్ల పెద్ద బ్లాస్ట్ జరిగింది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న కార్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. దాదాపు 10 మంది చనిపోయారు. 20 మందికి గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల ఉన్న చాలా వెహికల్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ కి కొన్ని గంటల ముందు సోమవారం ఉదయం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక అపార్ట్మెంట్ లో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ ని పట్టుకున్నారు. బాంబులు తయారు చేయడానికి అమ్మోనియం నైట్రేట్ అనే కెమికల్ ని ఉపయోగిస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ని కండక్ట్ చేశారు. హర్యానా పోలీసుల సహకారంతో హర్యానాలోని ఒక అపార్ట్మెంట్ లో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ ని 2900 కేజీల బాంబ్స్ మేకింగ్ మెటీరియల్ ని పట్టుకున్నారు. అలాగే వాటితో పాటు 2 వ్యక్తులను కూడా పట్టుకున్నారు. ఒకరి పేరు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్. ఇతను అల్-ఫలా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇంకొకరి పేరు డాక్టర్ అదిల్ అహ్మద్. ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పుల్వామాలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. వీరి దగ్గర కెమికల్స్ తో పాటు 2 గన్స్, కొన్ని బుల్లెట్స్ కూడా దొరికాయి. అలాగే 8 లార్జ్ సూట్ కేసెస్, 4 స్మాల్ సూట్ కేసెస్, 20 టైమర్స్, 24 రిమోట్ కంట్రోల్స్, వాకీ టాకీ సెట్స్, ఎలక్ట్రానిక్ వైరింగ్ కూడా దొరికాయి. పోలీసులు దాదాపు 2 వారాల పాటు గస్తీ నిర్వహించి వీళ్ళిద్దరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. చాలా మంది ఏమంటారంటే పేదరికం వల్ల జనాలు ఉగ్రవాదం వైపు నడుస్తారని. కానీ ఇప్పుడు దొరికిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. ఒకరు ప్రొఫెసర్, ఇంకొకరు డాక్టర్. అయినా కూడా ఉగ్రవాదం వైపు వెళ్లారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్ళని పాకిస్తాన్ నుంచి టెలిగ్రామ్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నారని, యూనివర్సిటీ ద్వారా ఫారెన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారని తెలిసింది. వీళ్ళిద్దరిని ఇంటరాగేట్ చేయడం ద్వారా మరో 7 ఉగ్రవాదులను కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అరెస్ట్ చేశారు. బాగా చదువుకున్న వాళ్ళని పాకిస్తాన్ హ్యాండిలర్స్ రాడికలైజ్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ టాలెంట్ ఏంటో అర్థం కావడం లేదు. అసలు ఏ విధంగా ఇండియాలో ఉన్న వాళ్ళ మైండ్ మారుస్తున్నారో. డబ్బులు ఆశ చూపి రాడికలైజ్ చేస్తున్నారా అంటే దొరికిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్లే. మరి ఇంకేం ఆశ చూపించి బాంబులు తయారు చేస్తున్నారో. మరి 2900 కేజీలు అంటే మామూలు విషయం కాదు. మీకు పుల్వామా దాడి తెలుసు కదా. 2019 లో ఒక ఉగ్రవాది తన వెహికల్ లో బాంబు పెట్టుకుని వచ్చి భారత సైనికుల మీద ఆత్మాహుతి దాడి చేశాడు. అందులో 39 మంది భారత సైనికులు చనిపోయారు. ఆ దాడిలో 80 కేజీల బాంబు ని ఉపయోగించారు. ఇప్పుడు దొరికింది 2900 కేజీలు. అంటే ఇండియా మొత్తం ఏ రేంజ్ లో దాడి చేయాలనుకున్నారో మీరు ఊహించుకోండి. పోలీసులు చాలా కష్టపడి ఈ దాడుల్ని ఆపారు. ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్ పోలీసులు కూడా సోమవారం ఉదయం కొంతమంది టెర్రరిస్టులను పట్టుకున్నారు. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే అతన్ని పట్టుకున్నారు. ఇతను కూడా ఒక డాక్టర్. అతని దగ్గర రిసిన్ అనే పాయిజన్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ దొరికింది. అతన్ని ఇంటరాగేట్ చేయగా తెలిసింది ఏంటంటే ఆ పాయిజన్ ని వాటర్ ట్యాంక్స్ లో కలిపి జనాలని చంపుదామనుకున్నారు. అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలో కూడా కలిపి మనుషుల్ని చంపుదామనుకున్నారు. అతను ఇంకొక 2 వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుని ముగ్గురు కలిసి లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ కి వెళ్లి ఎక్కడెక్కడ పాయిజన్ కలపాలో ఆ ప్లేసెస్ ని సెలెక్ట్ కూడా చేసి పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్ తో రిజిన్ పాయిజన్ ని తయారు చేసి 2,50,000 మందిని చంపవచ్చు. పోలీసులు అంత పెద్ద సంఘటన జరగకుండా ఆపగలిగారు. ఇంటరాగేషన్ లో ఇంకా ఏం తెలిసింది అంటే అతను ISKP అనే ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని, ఇండియాలో ISKP, JEM ఉగ్రవాద సంస్థలు ఒక అగ్రిమెంట్ చేసుకుని కలిసి పనిచేస్తున్నాయని, పాకిస్తాన్ ISI ఏజెన్సీ వీళ్ళకి డ్రోన్స్ ద్వారా వెపన్స్ ని పంపిస్తుందని తెలిసింది. మార్నింగే ఈ అరెస్టులన్నీ జరిగాయి. ఇంతలో ఈవినింగ్ కి ఢిల్లీలో పెద్ద పేలుడు జరిగింది. ఢిల్లీ పేలుడు కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక పాసిబిలిటీ ఏంటంటే మేబీ ఉగ్రవాదులు ఏమనుకున్నారంటే ఆల్రెడీ ఫరీదాబాద్ లో, గుజరాత్ లో కొంతమందిని పట్టుకున్నారు. ఇంకాసేపు ఆగితే పోలీసులు తమను కూడా పట్టుకుంటారేమో అన్న భయంతో బాంబుల్ని ఎక్కడైనా దాచిపెట్టాలి అని అనుకుని తీసుకువెళ్తుండగా దారిలో అవి పేలి ఉండవచ్చు. రెండవ పాసిబిలిటీ ఏంటంటే ఉగ్రవాదులు ఏమని అనుకుని ఉండవచ్చంటే ఆల్రెడీ దేశంలో చాలా బాంబులని పట్టుకున్నారు. వీటిని కూడా పట్టుకునే లోపే ఎక్కడో చోట పేల్చేస్తే టార్గెట్ రీచ్ అవుతుంది అన్నట్టుగా అనుకుని ఢిల్లీలో పేల్చి ఉండవచ్చు. ఇక పోలీసులే తేల్చాలి ఉగ్రవాదుల ఆబ్జెక్టివ్ ఏంటనేది. ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది అంటే ఫరీదాబాద్ లో పట్టుకున్న వాళ్ళతోనే ఇతనికి లింక్ ఉందని, దాడి చేసిన అతని పేరు ముహమ్మద్ ఉమర్ అని తెలుసుకున్నారు. మొదట్లో దీన్ని LPG సిలిండర్ బ్లాస్ట్ అని, CNG బ్లాస్ట్ అయి ఉండవచ్చని అనుకున్నారు. కానీ LPG సిలిండర్ వల్ల పేలుడు జరిగి ఉంటే డ్యామేజ్ ఇంతగా ఉండదు. మాక్సిమం ఆ సిలిండర్ ఉన్న కార్ లేదా పక్కన ఉన్న ఇంకొక కార్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. మీరు న్యూస్ లో ఆల్రెడీ విజువల్స్ చూసుంటారు డ్యామేజ్ ఎంత భయంకరంగా ఉందనేది. ఒకవేళ CNG సిలిండర్ బ్లాస్ట్ అయినా జస్ట్ ఆ కార్ వరకే పరిమితం అవుతుంది. ఈ రేంజ్ లో డ్యామేజ్ ఉండదు. అందుకే చాలా మంది అది ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ అని అభిప్రాయపడ్డారు. పేలుడు జరిగిన చోట ఆల్రెడీ పోలీసులకి బాంబు తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్ దొరికింది. ఒకతను మాత్రమే ఒంటరిగా కారులో బాంబు పెట్టుకుని వచ్చి ఆత్మాహుతి దాడి చేశాడు అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. యాక్చువల్ గా ఒకప్పుడు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో కూడా ఇలానే పేలుడు జరిగింది. మొదట్లో కొంతమంది దాన్ని సిలిండర్ బ్లాస్ట్ అని అన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలిందంటే 4 వ్యక్తులు కలిసి ఉగ్రవాద మోటివ్ తో బాంబు పేల్చారు అని. సో అలాంటిదే ఇప్పుడు కూడా జరిగింది. బ్లాస్ట్ సోమవారం జరిగింది. నెక్స్ట్ డే అంటే మంగళవారం
బీహార్ లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ఓటింగ్ జరగనుంది. ఇలాంటి టైంలో పేలుడు జరిగింది అంటే అది బీజేపీకి ప్లస్ అవ్వచ్చా లేదా మైనస్ అవ్వచ్చా అనేది తొందరలో తెలుస్తుంది. రీసెంట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో ఉండి మన మొబైల్ ఓపెన్ చేసి మన కరెంట్ లొకేషన్ చూస్తే అది ఢిల్లీ చూపిస్తుందనుకోండి, అంటే మొబైల్ కి ఎవరో జీపీఎస్ స్పూఫింగ్ సిగ్నల్స్ పంపుతున్నారు అని అర్థం. అందుకే హైదరాబాద్ లో ఉంటే ఢిల్లీ చూపిస్తుంది అని అర్థం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా అదే జరిగింది. ఢిల్లీలో ల్యాండ్ అవుతున్న ఫ్లైట్స్ కి జీపీఎస్ స్పూఫింగ్ సిగ్నల్స్ వచ్చాయి. దానివల్ల ఫ్లైట్స్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అవ్వలేకపోయాయి. దానివల్ల 500 ఫ్లైట్స్ ఢిల్లీలో అలానే ఉండిపోయాయి. ఫ్లైట్ ట్రాఫిక్ మొత్తం ఒక్కసారిగా స్తంభించింది. జీపీఎస్ స్పూఫింగ్ జరగడం, ఫరీదాబాద్ లో 2900 కేజీల పేలుడు పదార్థాలని పట్టుకోవడం, పాయిజన్ తో మనుషులను చంపాలి అనుకునే ఉగ్రవాదులని పట్టుకోవడం అన్ని ఒక సీక్వెన్స్ లో జరిగాయి. రీసెంట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే అసీం మునీర్ ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవిలో నియమించారు అని. ఇంతలో ఇండియాలో ఇవన్నీ జరిగాయి. మరి అసీం మునీర్ ఎవరి నుంచైనా పొగడ్తలు పొందడం కోసం ఈ పని చేయించుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకసారి గూగుల్ మ్యాప్స్ ని గాని చూస్తే ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఉంది, ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఎంట్రీ గేట్ ఉంది. మెట్రో స్టేషన్ పేరు లాల్ క్విలా. పేలుడు ఇక్కడ జరిగింది. ఇక్కడ ఒక జైన్ గుడి, ఒక హిందూ గుడి ఉంది. పోలీసుల అనుమానం ఏంటంటే ఈ లొకేషన్ లో అయితే రెడ్ ఫోర్ట్ ఉంది, గుడి ఉంది. సో ఇక్కడ దాడి చేస్తే ఇండియా అంతా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుకుంటున్నారు. ఒకసారి గూగుల్ స్ట్రీట్ వ్యూ లోకి వెళ్లి చూస్తే ఇదే దాడి జరిగిన సిగ్నల్. ఇక్కడ గుడులు ఉన్నాయి. చూడండి ఎన్ని వెహికల్స్, ఎంతమంది జనం ఉన్నారు. అందుకే ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఉండవచ్చు. కానీ ఈ ఏరియా వరకు బాంబ్ ని ఎలా తీసుకురాగలిగాడనేది తెలియాలి. యాక్చువల్ గా బాంబ్స్ ని అమ్మోనియం నైట్రేట్ తో చేస్తారు. నార్మల్ గా ఈ కెమికల్ ని మైనింగ్ లో బాంబ్స్ కి, వ్యవసాయంలో యూరియాని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాంటి కెమికల్ ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరు. ఓన్లీ రిజిస్టర్డ్ ట్రేడర్స్ కి మాత్రమే అమ్ముతారు. అలాంటిది వీళ్ళ దగ్గరికి ఆ కెమికల్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఆల్రెడీ ఫరీదాబాద్ లో వాళ్ళని పట్టుకున్నప్పుడే చాలా మంది వార్న్ చేశారు, దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రవాది దాడి జరగవచ్చు అని. మేజర్ జనరల్ అశోక్ కుమార్ రిటైర్డ్, ఇతను వార్న్ చేశాడు, ఢిల్లీ ఎన్సీఆర్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేయబోతున్నారని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ జాగ్రత్తగా ఉండాలని. ఎక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ డీవీజీపీ కూడా వార్న్ చేశాడు, ఆపరేషన్ సింధూర్ కి రివెంజ్ గా పాకిస్తాన్ ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతుంది అని. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఇంతే, డైరెక్ట్ గా యుద్ధ భూమిలో ఓడించే సత్తా లేక ఇలా దొంగచాటుగా దాడులు చేస్తుంటారు. ఇండియన్స్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలి అని. ప్రతిసారి ఇంతే జరుగుతుంది. కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా అంతే. పాకిస్తాన్ సైనికులకి ఉగ్రవాద డ్రెస్సులు వేసి ఇండియాలోకి పంపించారు, కాశ్మీర్ ని ఆక్రమించుకుందామని. ప్రతిసారి ఇలానే చేస్తున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ 2900 కేజీల మందు పాత్రలను పట్టుకుని ఒక పెద్ద డ్యామేజ్ ని ఆపగలిగారు. లేకపోయింటే ఇండియా అంతా ఈ పాటికి అల్లకల్లోలంగా ఉండేది. పాకిస్తాన్ వాళ్ళు పెద్ద ప్లానే చేశారు. యాక్చువల్ గా జేఎం ఉగ్రవాద సంస్థ హెడ్ అయిన మసూద్ అజార్ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన 10 మంది ఆపరేషన్ సింధూర్ లో చనిపోయారు. మేబీ అతను దానికి రివెంజ్ గానే ఈ దాడు ప్లాన్ చేయించి ఉంటాడు. ఇతను కరుడుగట్టిన ఉగ్రవాది. 2001 పార్లమెంట్ అటాక్స్ కి, 2008 ముంబై బ్లాస్ట్ కి కూడా ఇతనే కారణం. ఇప్పుడు కూడా ఇతనే కారణం అయ్యుండొచ్చు అని పోలీసులు అనుకుంటున్నారు. యాక్చువల్ గా ఒకప్పుడు ఇతన్ని 1994 లో ఇండియన్ పోలీసులు శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు, ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నందుకు. 1999 లో నేపాల్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఒక ఫ్లైట్ ని కొంతమంది ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ల్యాండ్ చేశారు. ఆ ఫ్లైట్ లో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉగ్రవాదులు ఏమని బ్లాక్ మెయిల్ చేశారంటే మసూద్ అజార్ ని విడిచిపెడితేనే ఫ్లైట్ ని విడిచిపెడతామని అన్నారు. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ రూల్ ఉండేది. తాలిబాన్స్ కి పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ గా ఉండేది. అందువల్ల ఇండియా ఏం యాక్షన్ తీసుకోలేక మసూద్ అజార్ ని విడిచిపెట్టింది. అతను ఆ తర్వాత ఇండియాలో జరిగిన చాలా దాడులకి కారణమయ్యాడు. అసలు ఒకప్పుడు తాలిబాన్స్, పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుండేది. అందువల్ల అమెరికా ఏం చేసిందంటే పాకిస్తాన్ ద్వారా డబ్బుల్ని, ఆయుధాలని తాలిబాన్స్ కి సప్లై చేసేది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా వెళ్లిపోయిన తర్వాత అమెరికన్స్ కి తాలిబాన్స్ కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అమెరికా వాళ్ళు పాకిస్తాన్ సహాయంతో తాలిబాన్స్ మీద దాడి చేసేవాళ్ళు. అందువల్ల అప్పటి నుంచి తాలిబాన్స్ కి పాకిస్తాన్ కి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఆ శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అప్పుడే మోడీ